నిజానికి శ్రావణ మాసంలో ఉండే సోమవారం గురించి ఏం చెప్తారంటే, దేవతలకు కూడా దుర్లభం మన్యి. ఇవాల్టి రోజున సాయంకాలం ప్రదోష వేళలో శివలింగం మీద ఒక మారేడు దళం వేద్దామని 33 కోట్ల మంది దేవతలు కూడా ఎదురు చూస్తారట. కానీ దుర్లభం మన్యి, అది సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఈ మారేడు దళాన్ని తీసుకొని సోమవారం నాడు శ్రావణ మాసంలో నభోమాసీందువాసరే ప్రదోష సమయే ఒక్క ఏకబిల్వం శివార్పణం అంత గొప్ప ఫలితం. ఈశ్వరుడు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. అటువంటి శ్రావణ సోమవార ప్రదోషం రామాయణ శ్రవణం కూడా అంతే గొప్పది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి విశేష ఫలితాన్ని సంక్రమింపచేస్తాయి. అందున ఉన్న దేశము అంటే ప్రాంగణం ఎటువంటిది? జగద్గురువుల యొక్క ఆశ్రమ ప్రాంగణం. ఇది ఒక పీఠ ప్రాంగణం అయినప్పుడు ఎంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఎంత పవిత్రమైన విషయాన్ని మీరు వింటున్నారు. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉండాలో దేశకాలములు తెలుసుకుని ప్రవర్తించడం ఏది ఉన్నదో అది గొప్ప. అది సీతారాముల యందు కనపడుతుంది. ఇద్దరిది సమానమైన నడవడి. తుల్యశీలా వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. ఇద్దరి యొక్క వంశములు అంత గొప్పవి. నిన్న విన్నారు కదా, ఇక్ష్వాకు వంశం అంత గొప్పది, అంతమంది మహాపురుషులు ప్రభవించారు. అటు విదేహ వంశం అంత గొప్పది, అంతమంది మహాపురుషులు ప్రభవించారు. తంచేయమసితీక్షణ, ఇద్దరు పరమదయాస్వరూపులు, ఇద్దరికీ కారుణ్యము లక్షణం. ఎంత కారుణ్యం అంటే సముద్రపు లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ ప్రయాణం మొదలు పెడితే ఆ నీటిలో ఉప్పు బొమ్మ కరిగిపోయినట్టు. సీతారాముల యొక్క దయను తెలుసుకుందామని పరిశీలనం చేస్తే వాళ్ళ దయలో మనం కరిగిపోతాం. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తే మకుటం కింద కరుణాపయోనిధి అని పెట్టుకున్నాడంటే దయకు సముద్రము వంటి వాడా అన్నాడు. శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. కరుణకు సముద్రము వంటి వాడా అని పిలిచాడు. రామాయణంలోనే సుందరకాండలో ఆ త్రిజట అంటుంది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అవమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్ అంటుంది. సీతమ్మ దగ్గరికి వెడితే అమ్మా అని పిలవడం కూడా పిలవక్కర్లేదట. ఒక్కసారి నేల మీద పడిపోతే చాలు, ఒక స్వర్ణ దండం పట్టుకున్నంతసేపు అహంకారం, అహంకారం అన్న పట్టు వదిలేయగానే కర్ర ఎలా పడిపోతుందో అలా అమ్మవారి ముందు పడిపోతే చాలట, ఇంకేం అనక్కర్లేదు, రక్షిస్తుంది. అందుకే పక్కన సీతమ్మ ఉండగా కాకాసురుడు అంత తప్పు చేసినా వచ్చి పడిపోతే కాపాడబడ్డాడు. రామచంద్రమూర్తి సీతమ్మతో పోలిస్తే కొంచెం ఒక మాట అనాలి. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. రామా నేను నీవాడను అని ఎవరంటారో వాళ్ళందరినీ నేను కాపాడుతానన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళితే ఆ మాట కూడా అనక్కర్లేదు. అందుకని తంచేయమసితీక్షణ. సీతమ్మ కంటి నలుపు ఎక్కువట, అంటే అసలు ఆ కంటికి ఎరుపు తెలియదు. అంత గొప్ప తల్లి, అంతటి కరుణ కలిగినది. దాంపత్యం అంత గొప్పగా సిద్ధించింది సీతారాములది అంటే దానికి కారణం వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి 5 లక్షణములు. లోకంలో ఎక్కడ దాంపత్యంలోకి ప్రవేశపెట్టే ముందైనా ఈ 5 ఇద్దరి మధ్య ఉన్నాయా? వధువుకి వరుడికి 5 సరిపోతాయా? శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము. లక్షణము అంటే బాహ్యంలో అందం, ఒకరికొకరు తగిన వారై ఉండాలి. తగునీ చక్రి విదర్భరాజతకున్ తథ్యంబు వైదర్భ్యుం తగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి మగడవుగావుత చక్రీ సుతచికిన్ మా పుణ్య మూలంబునన్ అంటారు రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు. తగునీ చక్రి విదర్భరాజతకున్ తథ్యంబు వైదర్భ్యుం తగునీ చక్రికి. దాంపత్యం ఎలా ఉండాలి అంటే, అబ్బా ఎంత అదృష్టవంతురాలండి ఆయనకి ఇల్లాలు అని అనకూడదు, ఎంత అదృష్టవంతుడండి ఆవిడికి భర్త అని అనకూడదు, ఎంత అదృష్టవంతుడండి ఆయనకు తగిన ఇల్లాలు ఆమె, ఆమెకు తగిన భర్త ఆయన అనిపించుకోగలగాలి. శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైన వారుట పార్వతీ పరమేశ్వరుడు. అందుకే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివానంద లహరిలోని శంకర్ అంటారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాధ్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం వాళ్ళదే. గృహస్థాశ్రమం మొట్టమొదటిది ఎవరిది అంటే పార్వతీ పరమేశ్వరుడు. నరుడిగా శ్రీ మహావిష్ణువు వచ్చి మన అందరికీ కూడా ప్రవర్తన నేర్పాడు. అందుకని సీతారాములు ఆదర్శ దాంపత్యం. ఆయన ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అన్ని అవతారాలు. అయినా రామావతారంలో సీతారాములుగా అన్యోన్య దాంపత్యం అంత గొప్పది. అసలు సనాతన ధర్మంలో భారతీయ దాంపత్య వైభవానికి ఉన్న గొప్పతనాన్ని సీతారాముల దాంపత్యంలో వాల్మీకి మహర్షి చూపిస్తారు. వివాహమైన తర్వాత సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్నదానికి ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అన్నారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి. సీతమ్మ అంటే రామచంద్రమూర్తికి ఎంతో ప్రీతిట. ఎందుకు ప్రీతి? అకస్మాత్తుగా కదా ఆమె ఇల్లాలి స్థానంలో ప్రవేశించింది. ఆయన ఆమెను ప్రేమించడానికి కారణం ఏమిటంటే, ఈమె నీకు తగిన ఇల్లాలు, ఈమె నీ ధార్మిక జీవనంలో బాసటగా నిలబడుతుందని మా నాన్నగారు నిర్ణయం చేసి కోడలుగా తెచ్చుకున్నారు. నన్ను నా పక్కన ధర్మపత్నిగా నించోపెట్టారు. ఇది మా నాన్నగారి నిర్ణయం. మా నాన్నగారి నిర్ణయాన్ని గౌరవించడం అంటే ఆయన ఏ గుణములు ఈమె యందు ఉన్నాయని నాకు ధర్మపత్నిని చేశారో వాటిని నేను విశ్వసించి ఈమెని ప్రేమించడం. అంటే రాముడు సీతమ్మని ప్రేమించడానికి కారణం ఉంది. ఏదది అంటే దశరథుడు ఇల్లాలని చేశాడు అని. మరి సీతమ్మ రాముణ్ణి ప్రేమించడానికి కారణం ఏముండదు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతమ్మ దేనికి ప్రేమించింది అంటే భర్త దైవం, ఆయన్ని ప్రేమించడానికి కారణాలు లేవు. ఆయన కన్నా గొప్పవాడు నాకు ఇంకెవ్వరూ లేరు. ఆయన వలన నేను ఎంతమందినైనా గౌరవిస్తాను. ఆయనతో సమాన స్థానం మాత్రం ఎవ్వరికీ ఉండదు. బావగారు ఆయన అన్నగారు గౌరవిస్తాను, మామగారు ఆయన నాన్నగారు గౌరవిస్తాను, అత్తగారు ఆయన తల్లిగారు గౌరవిస్తాను, ఆడబడుచు ఆయన చెల్లి అక్క గౌరవిస్తాను. ఆయన కన్నా గొప్పది ఇంకేం లేదు. ఈ గౌరవాలన్నీ ఎందుకంటే ఆయన్ని గౌరవించడం కోసం, ఆయన సంతోషం కోసం. అది భారతీయ దాంపత్య వైభవం. ఇంత గొప్ప అవగాహనతో ఉంటుంది. అందుకని ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ప్రేమ గుణములుగా మారి రాముణ్ణి అనువర్తిస్తూ ఉంటే రామచంద్రమూర్తికి రోజు రోజుకి ఆమె మీద ప్రీతి పెరిగేదిట. వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చెప్పారు వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం గురించి. రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత అన్నారు. మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అన్నట్టు ఒక ఆయన. అదేమిటి, ఏ ఊళ్ళోనైనా పౌర్ణమి చంద్రుడు ఒకటే. హైదరాబాద్ నేను వచ్చి పౌర్ణమి నాడు చంద్రుడిని చూసినా అట్లాగే ఉంటాడు. నేను కాకినాడలో గోశాలలో చూసినా పౌర్ణమి చంద్రుడు అట్లా ఉంటాడు. మా ఇంట్లోంచి చూసినా అట్లాగే ఉంటాడు. మరి మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అంటే ఆ ఊరి మీద ఉన్న అభిమానం. ఇన్నాళ్ళు రాముడు పౌర్ణమి చంద్రుడిని చూడడానికి గవాక్షంలో కూర్చుని చూసి సంతోషిస్తూ ఉండేవాడు. ఇప్పుడు పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి సంతోషించాలంటే సీత రా, తర్వాత చేద్దు కానీ వెళ్ళే పని రా, చూడు కాసేపు కూర్చో ఎంత బాగున్నాడో అంటాడు. పక్కన సీతమ్మ కూర్చుంటే పౌర్ణమి చంద్రబింబం చంద్రబింబంలా కనపడుతుంది. పక్కన సీతమ్మ లేకపోతే చంద్రబింబమే అయినా అంత బాగా అనిపించదు. అంటే ఆమెతో కలిసి అనుభవించిన సుఖమే ఆయనకి సుఖం. అంటే ఇది రాముడు పెంచుకున్నదే కాదు, ఆమె సంపాదించుకున్నది కూడా, అనువర్తించింది. అందుకే మనకి దాంపత్యంలో లక్ష్మీనారాయణంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి యొక్క కాళ్ళు ఎత్తుతూ కనపడుతుంది. అంత కాళ్ళు నొప్పులు ఆయనకి అంటే ఆయనకి కాళ్ళు నొప్పులని కాదు, పాదములకు
సేవ చేయుట అంటే ఆయనను అనువర్తించుట. ఆయన ఏం చేస్తే అది చేస్తుంది. ఆయన ఏం చేస్తుంటాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడూ సాధు పురుషుల్ని రక్షిస్తూ ఉంటాడు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో అసలు భార్యకి కూడా చెప్పకుండా అక్కడ ఎక్కడో హంసకూలికా తల్పం మీద ఆడుకుంటున్నాడు అమృత సరోవరంలో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రవ పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభి అయి సిరికింజప్పడు శంఖచక్రయుగం చేదో ఈ సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతిన్ మన్నింపడ ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆ పట్టుకున్న పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుని గజేంద్రుడిని రక్షించడానికి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడో కూడా చెప్పలేదు. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముం దాని వెనక పక్షీంద్రుడు ధను కౌబోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యల వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలము. అందరూ ఆ వెనకాతలు వచ్చేస్తున్నారు. ఆయనంటే గబగబా వెళ్ళిపోతున్నాడు. నీ పవిట కొంగు పట్టుకుని వచ్చేసానా అన్నాడు ఆఖరణ. కానీ ఆయన అలా వచ్చేస్తుంటే ఆకాశ మార్గంలో ఆ వెనకాతల ఆయనను అనువర్తించడం అంటే ఓ పక్క పవిట కొంగిలా పట్టుకోవాలి, ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోకుండా చూసుకోవాలి. అడిగెదనని కడువెడిజను అడిగిన తన మగడు నుడువడని నడయడుగున్ వెడవెడ సెడిముడి జడబడ నడుగుడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్నని లక్ష్మీదేవి అడుగులు ఎంత తడబడ్డాయో డకారం అలా జరిగింది పోతన గారి పద్యంలో. ఆ రోజున అంత కష్టపడి అనువర్తించిన తర్వాత గజేంద్రుణ్ణి రక్షించేసి అయ్యో పాపన్ని పవిట కొంగు పట్టుకొచ్చేసాను, ఎంత ఇబ్బంది పడ్డావో అన్నాడు. ఆవిడంది ఎప్పుడు దీనుల్ని రక్షించడానికి ఇలా పరిగెడుతుంటావు, అటువంటి నిన్ను చూసి ఆనందపడిపోయి నిన్ను అనువర్తించడంలో నాకు ఎంత సంతోషం ఉంటుందో స్వామి అంది. ఆయనను అనువర్తిస్తుంది. అన్నిటిలో ఆయన వెనక చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రమాదం అయితే వెనక్కి లాగుతుంది తప్ప ఆయన తరించాలి, ఆయన వలన నేను తరించాలి. అన్ని మంచి పనులకు వెనక ఆధారమై నిలబడుతుంది. అలా నిలబడుతుంది కాబట్టి అనువర్తిస్తోంది కాబట్టి ఆమె పాదముల దగ్గర కూర్చుంది. ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకోలేదు. నువ్వు నా వెంట అలా ఉంటావు కాబట్టి నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటానన్నాడు. అందుకు కదూ ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆయన యొక్క వక్షస్థలంలో ఉంది అంటే ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. కారణం ఆయనని అనువర్తించింది. అది దాంపత్యం. లక్ష్మీనారాయణుల్లా బ్రతకండి అని లక్ష్మిలా బుట్టలో తీసుకొచ్చి తామర పువ్వులో నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేస్తున్నానని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారంటే వాళ్ళల్లా కలిసి విలిసి బ్రతకండి. రెండు మనసులు ఉండకూడదు, రెండు శరీరాలు ఉంటాయి. మనసులు ఒక్కటైపోవాలి దాంపత్యంలో. అది అవసరం అని చెప్తుంది రామాయణం. అందుకని తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రాముడి హృదయం సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, సీతమ్మ హృదయం రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకని వాళ్ళు ఆనందించాలంటే ఇద్దరు కలిసి కూర్చుని ఆనందిస్తారు, బాధపడితే ఇద్దరు కలిసే బాధపడతారు. ఒకడు బాధపడుతూ ఉంటే ఒకడు సంతోషించడం, ఒకడు సంతోషిస్తే ఒకడు బాధపడడం, ఒకరి బాధకు వేరొకరు దిప్పి పుడుచుకోవడం, ఇట్లాంటివి ఉండవు. కలిసి మెలిసి ప్రస్థానం చేస్తారు ఇద్దరు. ఆ ప్రస్థానం చెయ్యడంలో ఉంది దాంపత్యం యొక్క గొప్పతనం. ఒకరికొకరు ఆసరాగా నిలబడడంలో ఉంది ఆ గొప్పతనం. అంతేకాని కష్టంలో ఉన్నాడని విమర్శించడం ఉండదు. అనసూయమ్మ అడిగింది, ఏమమ్మా మీ ఆయన రాజ్యం వద్దని చెప్పి వాళ్ళ నాన్నగారిని రాత్రికి కైకమ్మ వరం అడిగింది, అరణ్యానికి వచ్చేసాడే, నీకు బాధగా అనిపించిందా అని అడిగింది. అనిపించలేదమ్మా, తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి ఎన్ని కోట్ల మందిలో ఒక్క కొడుకు అట్లా వస్తాడో ఆ కొడుకుకి నేను భార్య అనేందుకు గర్వపడుతున్నాను. అది దాంపత్యం. అంతేగాని మా ఆయన చేతకానితనం మొదటి నుంచి అంతేనండి, వాళ్ళ అమ్మా నాన్న కూర్చి అని సీతమ్మ అనుంటే రామాయణానికి ప్రవచనం ఎందుకు, మీరు నేను కూర్చోవడం ఎందుకు, అదో సమయం వృధా తప్ప. ఆ హృదయాలు కలిసి ఉండడం గొప్పతనం. అందుకని నిత్యం హృతి సమర్పిత.
అందులో ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపి వ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. ఆ సీతారాముల దాంపత్యం ఎంత గొప్పగా వర్ధిల్లిందంటేట, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆవిడ పూర్తిగా ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది కాదు, ఆయన ఆవిడికి పూర్తిగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వక్కర్లేదు. అంటే వాళ్ళిద్దరి యొక్క హృదయాలు మాట్లాడుకునేవి మౌనంగా, నోటితో మాట్లాడుకోక్కర్లేదు. ఏమోయ్ అన్నాడు అనుకోండి, సాయంకాలం 5:30కి ఉత్తరీయం తలుపు మీద తీసి పంచె కట్టుకుని ఉత్తరీయం వెతుక్కుంటాడు. ఆయనకి అది బలహీనత. తలుపు మీద దేశాన్ని మరిచిపోతాడు ఎప్పుడు. ఆ ఉత్తరీయం తలుపు మీద ఉంటుంది చూసుకోండి అని లోపల నుంచి అంటుంది, నా ఉత్తరీయం ఏది అని ఆమెను అడగకముందే. అంటే ఆయన బలము తెలుసు, బలహీనత తెలుసు, ఆయన హృదయాన్ని గమనించి మిగిలింది పూర్తి చేసి. ఇది లౌకికమైన ఉదాహరణ. రామాయణంలోంచి చెప్పాలి అంటే ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేక సమయంలో సీతమ్మ అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశాక మెడలోంచి ముత్యాలహారం తీసి పట్టుకుంది. అదేంటి అందరికీ ఇచ్చేసాం కదా, ఎవరికన్నా మర్చిపోయామా అని అడగలేదు రాముడు. ప్రతీహి సుభగీహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంశయ అన్నాడు. నాకు అర్థమైంది సీత, నువ్వు ఎందుకు ముత్యాలహారం పట్టుకున్నావో. ఎవరి యందు పౌరుషము, ఎవరి యందు బుద్ధి, ఎవరి యందు దేశకాలములు తెలిసిన మహాపాండిత్యం ఉన్నదో, ఎవరు మహానుభావుడో, ఎవరి వలన ఇవాళ మన ఇద్దరం ఇలా మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నామో ఆయనకి నువ్వు ప్రేమగా బహూకరించాలనుకుంటున్నావు ఈ అన్నాడు. ఎవరికి అనలేదు. తల్లికి అర్థమైంది, ఇది హనుమకి ఇవ్వడానికి పట్టుకున్నాను, రామచంద్రమూర్తి అంగీకరించారని వెంటనే హనుమకి బహూకరించారు. అంటే ఒక వయసు వచ్చిన తరువాత దంపతులు మాట్లాడుకోరు. ఆయన అవసరాల్ని ఆవిడ చదువుకుంటూ ఉంటుంది, ఆవిడ అవసరాల్ని ఆయన చదువుకుంటూ ఉంటాడు. ఇద్దరి యొక్క హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. అంతర్జాతిమపి వ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. సీతారాముల యొక్క హృదయాలు మాట్లాడుకున్నాయి, వాళ్ళిక నోటితో మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అంత గొప్ప దాంపత్యం అన్నాడు. సుందరకాండలో హనుమ శిశుపా వృక్షం మీద కూర్చుని కిందనున్న సీతమ్మని చూసి ఒక మాట అన్నారు. అస్యా దివ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అన్నారు. అప్పటి వరకు ఆయన రామచంద్రమూర్తిని చూశాడు. రాముడంటే సకల గుణాభిరాముడు, మహానుభావుడని కీర్తన చేసేవారు. సీతమ్మని చూసిన తర్వాత ఆయన ఓ మాట అన్నారు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత గొప్ప ఇల్లాలు, నిజంగా చెప్పాలి అంటే త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామ ప్రియాత్కలాం. 3 లోకముల వైభవాన్ని తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెడితే సీతమ్మ గొప్పతనంలో 16 వంతుకి తూగదు. ఇంత గొప్ప ఇల్లాల్ని వదిలిపెట్టి కూడా కనపడకుండా ఉంటే ఇంకా రాముడు బతికున్నాడంటే రాముడిది గుండె బండ. దుష్కరం కృతవాన్ రామో ఏమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. దుష్కరమైన పని చేశాడు రాముడు. ఇంత గొప్ప ఇల్లాలు, ఇంత మహాతల్లి, ఇంత గుణవంతురాలు, ఈమెను విడిచిపెట్టి కనపడకుండా పోతే ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎంత ఆశ్చర్యం! ఎలా ఉండగలిగాడు అనుకుని వెంటనే ఒక మాట అన్నారు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతై. రాముడి మనసు రాముడి దగ్గరే, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గరే ఉండి ఉంటే వీళ్ళిద్దరూ క్షణకాలం బ్రతికుండేవారు కాదు. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. సీతారాములంటే వివాహానంతరం వాళ్ళిద్దరి మనసులు ఒకరి మనసు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు శరీరాలు 2 కానీ మనసు ఒక్కటే. అందుకే వాళ్ళిద్దరూ ఇంకా జీవించి ఉండగలిగారు అన్నారు. అంటే సీతారాముల యొక్క దాంపత్యం అంత గొప్ప దాంపత్యం. రామచంద్రమూర్తి పక్కన ఉంటే చాలా వాడికి ఆనందం. సుమంత్రుడు అరణ్యవాసంలో సీతారాముల్ని దండకారణ్యంలో దిగబెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మహాప్రీతి కౌసల్యాదేవికి కోడల మీద. కోడలు ఏ కష్టపడుతోందో ఆ కోడలు గురించి అడిగింది. ఎలా ఉంది సీతమ్మ అరణ్యంలో? ఎండకన్నెరుగనటువంటి పిల్ల, అయోనిజ, జనక మహారాజు గారి యొక్క కూతురు, భూమి నుంచి పుట్టింది, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు, ఇటువంటి ఆమె అరణ్యంలో ఏ కష్టపడుతోంది? ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఆ ఇంటి కోడలను అయ్యానని అనుకోలేదు కదా, అదే ఆవిడ బాధ. అడిగితే సుమంత్రుడు ఒక మాట అన్నాడు సీతమ్మ గురించి. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు అయోధ్యకాండ.
అమ్మా కౌసల్య, ఏం చెప్పమంటావు? చిన్న పిల్లలు ఉద్యానవనానికి వెడతారు తల్లిదండ్రులతోటి. తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటారు. అట్లా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమిటి ధైర్యం? అమ్మా నాన్న అక్కడ ఉన్నారని మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటూ చూసుకుంటూ అక్కడ ఎంతసేపు అమ్మా నాన్న కనపడుతున్నారో అంతసేపు సంతోషంగా ఆడేసుకుంటారు. అమ్మా నాన్న పిల్లలకి ఏదో మరవరాలు కొనుక్కొద్దామని ఆ పక్కకెడితే కనపడకపోయేసరికి మొయ్యోమని ఏడుస్తారు. వాళ్ళకి సంతోషం అంతా ఏమిటంటే ఎదురుగుండా తల్లిదండ్రులు కనపడుతుంటే ఆడేసుకుంటూ ఉంటారు. అమ్మ సీతమ్మ గురించి ఏం చెప్పమంటావు? బాలేన రమతై సీత బాలచంద్ర నిభానన రామ రామే హెదీనాత్మ విజనేపి వనేసతి. ఆ అరణ్యంలో ఎంత హాయిగా గడిపేస్తోందో, రాముడు నా పక్కన ఉన్నాడు కదా, నాకు ఇంకేం కావాలని ఒక చిన్న పిల్ల బాల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది సీతమ్మ. అంటే ఆమెకి నిజానికి సంతోషం ఎక్కడ అంటే భర్త గారితో ఉండడంలో అంతే తప్ప, ఆమెకి సుఖం భర్తతో ఉండడం, ఆమెకి దుఃఖం భర్తకి దూరంగా ఉండడం అంతే. భర్తకి దూరంగా ఉండడం అంటే భౌతికంగా అని కాదు, మానసికంగా. రాముని మనసులో నాకు స్థానము లేదు అన్న మాట ఆమె భరించలేదు. నిత్యానపాయని ఆయనని అనువర్తించి ఉంటుంది. వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం, సీతారాముల దాంపత్యం అంత గొప్పది. సీతమ్మ గురించి రాముడు ఎంత కలవరించేవాడో సీతమ్మతో మాట్లాడుతూ హనుమయే ఒక చోట అంటారు, నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ అంటారు. అమ్మ రాముడు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. గుహలో ఒక్కడు కూర్చుని ఉంటే నీ గురించే ఆలోచన. నిత్యం ధ్యానపరారామో నిత్యం శోకపరాయణ, దుఃఖంతో ఉంటాడు నీ గురించి ఆలోచించి. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్, భయంకరమైనటువంటి దోమలు ఈగలు కరుస్తూ ఉంటాయి తెలియదు, తేళ్లు జర్రులు పాకుతుంటాయి తెలియదు, పావులు పాకుతాయి తెలియదు. నీ గురించిన ఆలోచనలో విస్మృతిని పొంది ఉంటాడు. ఆమెకు ఎంత ఊరట ఆ మాట. రాముడు నాయందే మనసు పెట్టుకుని ఉన్నాడన్న మాటకి సీతమ్మ ఆనందపడిపోయింది. అంత ప్రేమ రాముడిది, అంత ప్రేమ సీతమ్మది భర్త గారి మీద. దానికి మీకు సీతమ్మ గురించి నేను చెప్పడం కాదు, సుందరకాండ మిగిలిన కాండల్లో కల్లా గొప్పది అని అనడానికి కారణం ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకున్నారు. ఇక్కడితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.